హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కొంతమందికి కొన్ని డౌట్లు అడగడం జరిగింది. ఆ డౌట్లలో మొట్టమొదటి డౌట్ వచ్చేసి పంచాయతీ కార్యదర్శుల దగ్గర ఉన్న లిస్టు ఎక్కడిది, ఆ లిస్టు ఎక్కడి నుంచి వచ్చింది, మా పేరు దాంట్లో లేదు అని చెప్పేసి అడిగారు. అయితే దీనికి సమాధానం చెప్పే ముందు మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్దాం. పంచాయతీ కార్యదర్శుల లిస్టు ఎక్కడిది అంటే మనం ఇంత మునుపు ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని ఉన్నాం. ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నప్పుడు మనం ఈ మహాలక్ష్మి పథకం అని, రైతు భరోసా అని చెప్పేసి, వ్యవసాయ కూలీలకు 12,000 అని చెప్పేసి, ఇంకొకటి మనకు ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఆర్థిక సహాయం అని చెప్పేసి ఎస్ఆర్ నోలు పెట్టాం. అయితే అక్కడ పెట్టిన వాళ్ళ లిస్ట్ ఏమో పెట్టిన వాళ్ళేమో పంచాయతీ కార్యదర్శి మొబైల్ యాప్లో వచ్చింది. అక్కడ మాకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం వద్దు అనే వారి లిస్టు పంచాయతీ కార్యదర్శిలో మొబైల్లోకి లిస్టులోకి రాలేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజాపాలన దరఖాస్తులో ఆ రోజు మనం వద్దు అని పెడితే ఇప్పుడు లిస్టులోకి రాలేదు, ఆ రోజు కావాలి అన్నది మాత్రమే లిస్టులోకి వచ్చింది. అయితే ఇంకో క్వశ్చన్ వచ్చేసి గ్రామ సభలో అర్హత ఉన్న పేర్లకు మాత్రమే ఇండ్లు వస్తాయా? అయితే ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గారు ఏం చేశారు, ఈ ప్రజాపాలన దరఖాస్తులో పెట్టుకున్నటువంటి ఒక 100 కుటుంబాలని సర్వే చేశారు. సర్వే చేసి దాంట్లో స్లాపులను తీసేయంగా మిగిలిన ఎలిజిబుల్ లిస్ట్ ఒక 50 ఉంది అనుకుందాం. ఆ 50 మందికి ఇండ్లు వస్తాయా అని చెప్పేసి ఒక డౌట్ అడగడం జరిగింది. అయితే 50కి 50 మందికి ఇల్లు అనేది ఇవ్వడం చాలా వరకు కష్టం. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి అంటే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ నియోజకవర్గంలో మీ ఊరికి ఎన్ని ఇండ్లు కేటాయించబడతాయో అన్ని ఇండ్లు మాత్రమే మీ ఊరికి రావడం జరుగుతుంది. 50 ఎలిజిబుల్ లిస్టులో మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి మీకు 10 వస్తాయా 5 వస్తాయా చూసి మళ్ళీ గ్రామ సభలో సెలెక్షన్ చేసి ఇస్తారు. ఈ 10 కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ విడతలో మిగతా వారికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అయితే ఇంకొక క్వశ్చన్ వచ్చేసి గ్రామ సభలో అర్హత కలిగిన పేర్లను అనర్హులుగా ఎందుకు ప్రకటించారు? అయితే ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు. అయితే చాలా పేదవాళ్ళు ఉన్నారు ఊళ్ళో, కానీ వాళ్ళని అనర్హులుగా ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసింది. అది ఎందుకు జనరేట్ చేసింది అని అంటే ఇంతకు మునుపు కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు 50,000 70,000 ఒక ఇంటి నిర్మాణానికి ఇచ్చేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి ఒక 10 కట్టల సిమెంటో లేకపోతే ఫస్ట్ బిల్లు బేస్మెంట్ బిల్లో ఏదో ఒక బిల్లు తీసుకొని ఉంటారు. ఈ తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా ఇంతకు మునుపు లబ్ధి పొందారు గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి వారికి ఇనెలిజిబుల్ లిస్ట్లో వీరి పేరు రావడం జరిగింది. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే పంచాయతీ కార్యదర్శి గారిని అడిగితే ఇంతకు మునుపు మేము ఇల్లే కట్టలేదు, మాకు ఎందుకు ఇనెలిజిబుల్ లిస్టులో వచ్చింది అని అంటే వాళ్ళ దగ్గర ఆన్లైన్లో ఒక లిస్టు దొరుకుతుంది. మీది స్లాప్ అయి ఉంటే ఇనెలిజిబుల్లో ఉండొచ్చు, మీకు ఏపీఎల్ అంటే ఎబో పవర్టీ లైన్లో ఉన్న ఇనెలిజిబుల్లో ఉండొచ్చు, ఇంతకు మునుపు ఇందిరమ్మ ఇల్లు తీసుకొని ఆర్థిక సాయం పొందున్న ఇనెలిజిబుల్ లిస్టులో ఉండొచ్చు. ఇన్ని కారణాల వల్ల కూడా మీరు ఇనెలిజిబుల్ లిస్టులోకి వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ ఈ కారణాలన్నీ కాకుండా మీరు పూర్తి ఎలిజిబుల్ అయితే మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టవచ్చు, మీకు మళ్ళీ ఎలిజిబుల్ చేయడానికి అవకాశం అనేది ఉన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు సర్వే చేశారు, ఎవరు చేశారు? మా ఇంటికి వచ్చి ఎవరు చేశారనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే దానికి ఆన్లైన్లో చూసుకోవచ్చు. మనము ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ మీద మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ అంటే మన మొబైల్ నెంబర్తో సెర్చ్ చేస్తే మన ఇల్లు ఎవరు సర్వే చేశారు అనే విషయాలు తెలుస్తాయి మనకి.
ఇట్లా మనం అప్లికేషన్ సెర్చ్ కొట్టగానే మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ ఈ విధంగా మనకు సర్వేయర్ నేమ్ అనేది ఇక్కడ పేరు వస్తుంది. ఆ సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా లాస్ట్ 4 అంకెలు ఇక్కడ మనకు కనబడతాయి. మన డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చాయి. అప్లికేషన్ నెంబర్ కూడా మనకి ఈ విధంగా కనబడుతుంది. సర్వే కంప్లీట్ చేశారా లేదా అనేది కూడా ఇక్కడ వస్తుంది. ఒకవేళ సర్వే కంప్లీట్ చేయకపోతే సర్వే నాట్ కంప్లీటెడ్ అని వస్తుంది. మళ్ళీ వాళ్ళని పిలిస్తే సర్వే కంప్లీట్ చేస్తారు. అయితే ఇంకొక డౌట్ ఏంటి అని అంటే, మేము దరఖాస్తు చేసుకోలేదు, కొత్త దరఖాస్తు ఎక్కడ చేయాలి అని అంటే, మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. మీరు కొత్త దరఖాస్తుని మీ పంచాయతీ కార్యదర్శి గారికి ఇచ్చినా కూడా మీరు ప్రజాపాలనలో అప్పుడు అసలు ఎస్ పెట్టలేదు, నో పెట్టలేదు, అసలు దరఖాస్తే ఇవ్వలేదు. మీకు ఇప్పుడు ఇల్లుకు ఎలిజిబుల్ ఉన్నది అని మీరు అనుకుంటే కొత్త దరఖాస్తు మీ పంచాయతీ కార్యదర్శి గారికి ఇవ్వచ్చు. మరియు ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చినా కూడా వాళ్ళు మీ దరఖాస్తును పరిశీలించి వారు లాగిన్లో ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉన్నది. ఓకే అండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను తప్పనిసరిగా సమాధానం ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.